ఇక్కడికి వచ్చినప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇట్ ఈజ్ ఎ మోడల్. నాకు ఎప్పుడు దగ్గరుండే కార్యక్రమం ఇది. నా మానస పుత్రిక. 35 ఏళ్ళుగా ఈ ప్రోగ్రాం ఎంతమంది 30 ఏళ్ళు ఎన్ని చేసినా దీన్ని ఏమీ చేయలేకపోయారు. ఈరోజు మీరు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో నేనే పెట్టాను ఆ రోజు సర్ఫ్ అని వెలుగు ప్రాజెక్టు కూడా తీసుకొచ్చాం. 8,31,439 మంది సంఘాలు, 84,61,926 మెంబర్లు, ఇంకొక పక్క 2,74,797 అర్బన్ మెప్మా, 24,75,238 మెంబర్లు, మొత్తం 5 లక్షల మందిని ఆంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయాలని, ఎంఎస్ఎంఈలుగా తయారు చేయాలని ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే నెంబర్ ఆఫ్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ లాస్ట్ ఇయర్ 1,47,040 సర్ఫ్, 32,330 మెప్మా, క్రెడిట్ సపోర్ట్ 1,496 కోట్ల రూపాయలు, ఇక్కడ 750 కోట్లు, ఫైనాన్స్ త్రూ బ్యాంక్ క్రెడిట్ లింకేజ్ 33,614 కోట్లు, 9,605 కోట్లు, అడిషనల్ క్రెడిట్ యాక్సెస్డ్ ఫ్రమ్ సోర్సెస్ అదర్ దెన్ బ్యాంక్స్ 14,757 కోట్లు. మొత్తం మీరు చూస్తే ఇప్పుడు స్వయం బ్రాండ్ తీసుకొస్తున్నాం. 60 అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ తీసుకున్నాం. వీళ్ళు తయారు చేసే వస్తువుల్ని ప్రాపర్ రెసిపీ, ప్యాకేజింగ్, బ్రాండింగ్, ఇంటర్నేషనల్ మార్కెట్స్ తీసుకుపోవాలనేది ప్రధానమైన ఉద్దేశం. అందుకే కామన్ బ్రాండింగ్ స్వయం ఈ పేరు మొన్నే పెట్టాం. ఒక 60 మంది కన్సల్టెంట్స్ వేరియస్ మార్కెటింగ్, ప్యాకేజింగ్ అండ్ నెట్వర్కింగ్, వేరియస్ యాంగిల్స్, స్కిల్ డెవలప్మెంట్ అన్నిట్లో పనిచేస్తున్నారు. ఇది పెద్ద ఉద్యమం నా లెక్క ప్రకారం. ఇంతమంది 1,15,00,000 మంది ఉండే ఏకైక ఆర్గనైజేషన్ డాక్రా అండ్ మెప్మా. వాళ్ళ దగ్గర 30,000 కోట్లు డబ్బులు ఉన్నాయి. వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బులు. మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా. ఇక్కడ వాళ్ళకు కావాల్సింది స్కిల్ డెవలప్మెంట్ చేసి లైవ్లీహుడ్ కోసం ఆ ఊరిలో ఉండే వనరులు ఉపయోగించుకొని వస్తువులు తయారు చేయగలిగితే పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. వీఆర్ వర్కింగ్ ఇన్ ద డైరెక్షన్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఏపీ నెంబర్ 1 ఇన్ ఇండియా విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బ్యాంక్ లోన్స్ అవైల్డ్ బై రూరల్ ఎస్హెచ్జి. 97% ఎస్హెచ్జి అవైల్డ్ బ్యాంక్ లోన్స్. Highest credit coverage towards SHG. More than 50% SHG utilized for livelihood and income generation activities. చాలా మంది కన్జంప్షన్ లోన్స్కి ఖర్చు పెడతారు. దట్ వాజ్ వరీడ్ ఫర్ మీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇచ్చిన డబ్బులు కన్జంప్షన్కి వాడుకోవడం, మళ్ళీ తిరిగి పే చేయడం, మళ్ళీ కట్టడం కరెక్ట్ కాదని చెప్పారు. ఇప్పుడు ట్రాక్లో పడుతున్నారు. ఫస్ట్ ఇన్ ఇండియా ఫర్ మేకింగ్ క్రెడిట్ యాక్సెస్ టు 35,934 ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ త్రూ PMFMV. AP has become model for the country. First in India to complete digitalization of SHG loaning process. Total digitalization వెళ్ళిపోయారు. ఇంకొక పక్క MCPs uploading and bank loan sanctions online. Everything is seamless online. Second in India under PM Swanidhi support. MEPMA facilitated nearly 267 crores loans to street vendors and micro enterprises. Annual savings 30,000 కోట్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర రెండు కలిపి. అదే మాదిరిగా బ్యాంకులు కూడా waived of toll types of charges for SHG loans following SLBC resolution. ఎక్కడికక్కడ సీమ్లెస్గా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ వస్తుందో ఆల్ బెనిఫిట్స్ ఆలోచిస్తున్నాం. అవర్ SHG షో స్ట్రాంగ్ ఫిజికల్ డిసిప్లిన్. 0.67% NP. Nowhere in the world, no organization in the world. అంటే 0.67% NPA. This is the biggest success story we built. దీన్ని లేవరేజ్ చేసి నెక్స్ట్ లెవెల్ ఈ ఇయర్ 5 లక్షల మంది MSME ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారు. ఎవ్రీ ఇయర్ పెంచుకుంటా పోతాం. That is the biggest livelihood for women and below poverty.
ఇది జరుగుతుంది, ఇది చేస్తాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది కొత్తగా ఇన్నోవేట్ చేశాం. చాలామందికి అర్థం కావడం లేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఇండియా ఫేస్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్. కరెంటు లేని రోజులు, ఇంటిపైన కరెంటు తయారు చేసుకునే రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు లేని రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో ఫోన్లే లేని రోజులు. ఇప్పుడు పొలాల్లో ఫోన్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ పోతే అక్కడ ఫోన్ ఉంటుంది. ఆ స్టేజ్కి రీచ్ అయ్యాం, బ్యాండ్విడ్త్ ఇవన్నీ. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఆలోచించేదంటే P3 వల్ల, అంటే పీపీపీ మోడల్. వాట్ ఈజ్ పీపీపీ? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాను. నేను ఆ రోజు జేగురుపాడు పవర్ ఇచ్చాను, జీవీకే చేశారు. చేసిన తర్వాత 30 ఏళ్ళు, 25-30 సంవత్సరాలకి ఇచ్చాం. తిరిగి ఆ ప్రాజెక్ట్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ పీరియడ్లో వాళ్ళు సర్వీస్ చేశారు, కొద్దిగా యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేశారు. తర్వాత ఆ డబ్బులు వచ్చిన తర్వాత గవర్నమెంట్కి ఇచ్చేసి ప్రాజెక్ట్ని వాళ్ళు వేరే బిజినెస్లు చేసుకున్నారు. అంటే కావాలంటే మనం వాళ్ళు ఎక్స్టెండ్ చేయాలంటే చేస్తాం, కండిషన్స్ మారుతూ ఉంటాయి. దీనివల్ల ఈరోజు రోడ్లు వచ్చాయి, పవర్ ప్రాజెక్టులు వచ్చాయి, ఎయిర్పోర్ట్లు వచ్చాయి, పోర్ట్లు వచ్చాయి. దీనివల్ల సంపద పెరిగింది, ఉపాధి పెరిగింది, ప్రతి ఒక్కరి ఆదాయాలు పెరిగాయి, కన్వీనియన్స్ పెరిగింది. యాజ్ సీఎం 96-97 నేనైతే ఒక్కసారి నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెల్లూరు నుంచి తిరుపతికి 8 గంటలు పట్టింది. ఏంటి కారణం? 4 అడుగులు 6 అడుగులు గుంతలు, నేషనల్ హైవే. నేను అడిగాను, ఏంటా ఈ పరిస్థితి? సార్ డబ్బులు లేవు, ఏం చేయాలి? నువ్వు ఖర్చు పెట్టచ్చు కదా, కనీసం బోల్డర్స్ వేసి మట్టి వేయచ్చు కదా అంటే, సార్ వాళ్ళు ఒప్పుకోరు. అక్కడి నుంచి ప్రారంభించాం. ఫస్ట్ అదే రోడ్డుని ఇదే పీపీపీ మోడల్లో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్లో మొదటి బిట్టు తడాటు నెల్లూరు. అక్కడి నుంచి అన్స్టాపబుల్. టుడే అవర్ రోడ్స్, మీరందరూ ట్రావెల్ చేస్తున్నారు, బెనిఫిట్ అయ్యారు, మీరు మాట్లాడరు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ దిస్ కంట్రీ. బెనిఫిషరీస్ మాట్లాడరు, కానీ విమర్శలు మాత్రం చేస్తానే ఉంటారు. అంతే. ఇప్పుడు ఏ రోడ్డు, ఆ రోడ్డు మీద పోతే మీకు ఎంత హ్యాపీగా ఉంటుంది రోడ్డు ట్రావెలింగే. ఎక్స్పీరియన్స్ ఈజ్ డిఫరెంట్. మొన్నటి వరకు మన దగ్గర నేషనల్ హైవే వరకు బాగానే ఉండేది, దిగితే గుంతలు, ఎక్కడ పోయే పరిస్థితి లేదు. దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ థింకింగ్ P3 has brought wealth for the nation. Some individuals కూడా సంపద వచ్చింది. We want to create P4. That is where public-private people's partnership, MBK, మార్గదర్శి బంగారు కుటుంబం, top 10%, bottom 20%. It is our social responsibility. Society has given this recognition to you. Otherwise, ఎక్కడ చదువుకుందామంటే మీరంతా గవర్నమెంట్ స్కూల్సేనా? ఎవరు డబ్బులు అండి మీ టీచర్కి? ట్యాక్స్ పేయర్స్ మనీనా? మరి మీకు బాధ్యత లేదా? ఆ బాధ్యత నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. అందుకే నేనేమన్నాను, 10% అనేవాళ్ళు 20%ని అడాప్ట్ చేసుకోవాలి. ఈ ప్రోగ్రాం కింద 21 లక్షల మందిని మేము ఐడెంటిఫై చేశాం. 1,11,000 మార్గదర్శులు కూడా మొబిలైజ్ చేశాం. 11 లక్షల మందిని అడాప్ట్ చేసుకున్నారు.